అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయాలకు రాకముందు వరకు బిజినెస్ మ్యాన్. అతడికి ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో భారీగా ట్రంప్ సంస్థలు భారీ టవర్లను నిర్మిస్తున్నాయి. మరి ఈ క్రమంలో మధ్యధరా సముద్ర తీరంలోని గాజా ప్రాంతాన్ని కూడా రియల్ ఎస్టేట్ మయం చేయాలని ట్రంప్ యోచిస్తున్నాడు. సుందరమైన బీచ్లను అక్కడ అభివృద్ధి చేయవచ్చునని అనుకున్నాడు. ఈ ప్లాన్లో భాగంగానే గాజాను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్లాన్ వేశాడు. అందుకోసం గాజాలోని పాలస్తీనియన్లను ఖాళీ చేయించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ట్రంప్ ప్లాన్ బెడిసి కొడుతోంది. గాజాలను తీసుకునేందుకు అరబ్ దేశాలు ముందుకు రావడం లేదు. ప్రపంచమంతా ట్రంప్ ప్లాన్ను వ్యతిరేకిస్తోంది. అసలు గాజాను ఖాళీ చేయించాలన్న ఆలోచన ట్రంప్కు ఎలా వచ్చింది? గాజాలో రియల్ ఎస్టేట్కు ఐడియా ఇచ్చింది ఎవరు? వాచ్ ది స్టోరీ. ట్రంప్కు గాజా ప్లాన్ ఇచ్చింది ఎవరు? గాజాకు ట్రంప్ అల్లుడికి ఉన్న లింక్ ఏంటి? రియల్ ఎస్టేట్ కోసమే గాజాను ట్రంప్ టార్గెట్ చేశాడా? మన ప్రపంచంలో ఐకమత్యం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ తాజాగా ఈ యూనిటీ కనిపించింది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ వారంలోనే గాజా ప్లాన్ గురించి ట్రంప్ బయటపెట్టాడు. ఈ ప్లాన్ ఏంటంటే గాజా ప్రాంతం నుంచి పాలస్తీన్లను పూర్తిగా అక్కడి నుంచి తరలించడం, అనంతరం పునర్నిర్మాణం చేయడమే. గాజాలో ట్రంప్ గోల్ ఏమిటంటే స్ట్రిప్ను అద్భుతంగా తీర్చిదిద్దడమే. అయితే ఈ విషయంలో ట్రంప్పై విమర్శనాస్త్రాలు ప్రపంచం ఎక్కుపెట్టింది. యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా, అరబ్ దేశాలని అమెరికా అధ్యక్షుడి ప్లాన్ను వ్యతిరేకించాయి. దీంతో ట్రంప్ టీం నష్ట నివారణ చర్యలను చేపట్టింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గాజాను స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు. నష్ట నివారణలో భాగంగా వైట్ హౌస్ మరో ప్రకటన చేసింది. గాజాలో అమెరికా సైనికులను మోహరించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా గాజా పునర్నిర్మాణానికి అమెరికా నిధులు కూడా ఇవ్వదని తేల్చి చెప్పింది. గాజా పునర్నిర్మాణానికి కేవలం భాగస్వామ్య దేశాలతో అమెరికా కలిసి పనిచేస్తుందని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ లియావిట్ తెలిపారు. సో గాజాకు అమెరికా సైన్యం వెళ్లదు, ఆ దేశం నిధులు ఇవ్వదన్నమాట. మరి గాజాకు ట్రంప్ ఎలాంటి సహకారాన్ని అందిస్తారు? ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్కూల్లోని గ్రూప్ సబ్జెక్ట్లో ఒక సభ్యుడిలా ఉంది. ఆ సభ్యుడు ఏమి చేయడు, కానీ క్రెడిట్ తీసుకుంటాడు. ట్రంప్ తీరు కూడా అలాగే ఉంది. గాజాలోని పాలస్తీన్ల పరిస్థితి ఏమిటి? వారికి ఈజిప్ట్, జోర్డాన్ ఆశ్రయం కల్పించాలని ట్రంప్ కోరుతున్నాడు. గాజాలను తిరిగి ఆ ప్రాంతానికి రాకూడదని ట్రంప్ చెప్పాడు. ఎందుకు రాకూడదంటే ఆ ప్రాంతం వారి పాలిట అన్లక్కీ అంటున్నాడు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను కూడా కవర్ చేసేందుకు అతడి టీం అష్టకష్టాలు పడింది. గాజాలను తాత్కాలికంగా ఆయా దేశాల్లో ఉంచుతున్నట్టు వెల్లడించింది. అమెరికా కేవలం గాజాలోని శిథిలాలను తొలగించాలని అనుకుంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పాడు. ధ్వంసమైన ప్రాంతాన్ని శుభ్రం చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టుగా తెలిపాడు. ఆ ప్రాంతంలో పేలనే ఆయుధాలు ఎన్నో ఉన్నాయని, అలాంటప్పుడు అక్కడ ప్రజలు నివసించడం క్షేమకరం కాదని రూబియో స్పష్టం చేశాడు. స్పష్టంగా చెప్పాలంటే గాజాలోని శిథిలాలతో పాటు బాంబులను తొలగించాలని ట్రంప్ భావిస్తున్నాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే గాజాపై దాడికి వినియోగించిన బాంబుల్లో ఎక్కువగా అమెరికా నుంచి వచ్చినవే. అందుకే ట్రంప్ గాజా ప్లాన్ను ఏ విధంగా చూసినా ఒక విషయం మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ట్రంప్ ప్లాన్ ఇంకా ప్రారంభం కాలేదు. దీన్ని ఇప్పుడే అరబ్ దేశాలతో పాటు ప్రపంచం వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గాజాలోని పాలస్తీన్లు ఇతర ప్రాంతాలకు తరలించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ట్రంప్కు ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? హాలీవుడ్ సినిమా ఇన్సెప్షన్ చూశారా? ఈ సినిమా చూసుకుంటే ట్రంప్కు ఎవరు ఈ ఐడియా ఇచ్చారో అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. ఇన్సెప్షన్ సినిమాలో ఓ వ్యక్తి కలలోకి మరో వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ కలలోకి ప్రవేశించిన తర్వాత ఒక ఆలోచనను నాటుతాడు. ఆ ఆలోచన ఒక ప్రణాళికంగా పెరుగుతుంది. ఆ విధంగా ట్రంప్ విషయంలో కూడా జరిగినట్టు అనిపిస్తోంది. గాజా అద్భుత అభివృద్ధి ఆలోచన బహుశా ట్రంప్ అల్లుడి నుంచి వచ్చింది. ట్రంప్ అల్లుడి పేరు జారెడ్ కుష్నర్. అతడు ట్రంప్ కూతురు ఇవాంకను పెళ్లి చేసుకున్నాడు. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా కుష్నర్ కీలక పాత్ర పోషించాడు. అతడికి అప్పట్లో ట్రంప్ పశ్చిమ ఆసియా సమగ్ర శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే బాధ్యతలను అప్పగించాడు. కుష్నర్ కృషిపై మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కానీ ఈ ప్రక్రియలో అతడు కొన్ని పరిచయాలను పెంచుకున్నాడు. అతడు గాజాను మరో కోణంలో చూశాడు. శాంతి కోసం కాదు, బీచ్ టూరిజం కోసం. కుష్నర్ గతేడాది మార్చిలో గాజా బీచ్ ప్లాన్ గురించిన ఐడియాను ముందుకు తెచ్చాడు. అప్పట్లో అతడు మాట్లాడుతూ యుద్ధాలు జరిగినప్పుడు కాలక్రమేణా సరిహద్దులు చారిత్రాత్మకంగా మారుతాయన్నాడు. గాజాలోని సముద్రాన్ని ఉపయోగించుకోవాలన్నాడు. బీచ్లతో ప్రజల జీవనోపాధిని నిర్మించడంపై దృష్టి పెడితే సంపద సృష్టి సాధ్యమని కుష్నర్ చెప్పాడు. అంతేకాకుండా ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే
అక్కడి ప్రజలను బయటకు తరలించి గాజాను శుభ్రం చేయాలన్నాడు. అందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. ఇప్పుడు గాజాలో ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళిక కూడా కుష్నర్ ప్లాన్ లాగే ఉంది. గాజాలోని పాలస్తీన్లను వెలగొట్టడం, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి అద్భుతంగా నిర్మించడంపైనే ట్రంప్ దృష్టి సారించాడు. ట్రంప్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు. కుష్నర్ నాటిన గాజా క్లీన్ విత్తనం ఇప్పుడు పెరిగి పెద్దదైంది. ఇప్పుడు ప్రజెంట్కొద్దాం. ట్రంప్ పశ్చిమ ఆసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ తాజాగా గాజాలో పర్యటించాడు. అతడు కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు. గాజా నుంచి అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ 30,000కు పైగా పేలని బాంబులున్నట్టు తెలిపాడు. మిగిలి ఉన్న భవనాలు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని విట్కాఫ్ చెప్పాడు. అక్కడ ఎలాంటి తాగునీటి సౌకర్యం, విద్యుత్, గ్యాస్ సరఫరాలు లేవన్నాడు. గాజాలో ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయో ఆ దేవుడికే తెలియాలని విట్కాఫ్ వివరించాడు. పశ్చిమ ఆసియా దౌత్యవేత్త నివేదికతో ట్రంప్లో ఓ ముద్ర పడింది. కానీ అమెరికా అధ్యక్షుడు తీవ్ర నిరాశకు గురవుతున్నాడు. దీనికి కారణం తన ప్రణాళికలను ఎవరూ ఆమోదించడం లేదు. అరబ్ దేశాలు సహకరించడం లేదు. గాజాను పునర్నిర్మించడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే ట్రంప్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పశ్చిమ ఆసియాలోని దేశాలను యాక్షన్లోకి తీసుకురావడానికి యత్నిస్తున్నాడు. దీనికి తన అసలు అస్త్రమైన షాక్ విస్మయాలను బయటకు తీస్తున్నాడు. దేశాలను షాకుకు గురిచేసి విస్మయపరచడం, తమ దారికి తెచ్చుకోవడం ట్రంప్కు అలవాటు. ఈ వ్యూహం కొన్ని సందర్భాల్లో పనిచేసింది. తాజాగా కెనడా, మెక్సికోలకు సుంకాలతో ట్రంప్ షాక్ ఇచ్చాడు. ఆ 2 దేశాలను ఊపిరి సలపకుండా ట్రంప్ చేశాడు. ఆ దేశాలు దారిలోకి వచ్చిన తర్వాత స్వల్ప ఊరటను కల్పించాడు. నాటో దేశాలు 2% బడ్జెట్ను కేటాయించకపోతే తాను పుతిన్తో దాడి చేయిస్తానని ట్రంప్ బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక మిత్రదేశాలు రక్షణ బడ్జెట్ను 2%కి పెంచుకున్నాయి. అయితే ఈ షాక్ విస్మయాలు గాజాపై పనిచేస్తాయా అంటే గతంలో పనిచేసింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు ట్రంప్కు ప్రతికూలంగా ఉన్నాయి. అరబ్ దేశాలు ట్రంప్ ప్రతిపాదనకు బ్రేకులు వేస్తున్నాయి. పాలస్తీన్లకు నిధులను ఎప్పటికీ ఇవ్వరు. దీంతో ట్రంప్ వ్యూహాలు పారడం లేదు. కానీ పశ్చిమ ఆసియాను ట్రంప్ అవకాశాల గనిగా చూస్తున్నాడు. ట్రంప్ దౌత్యవేత్త పశ్చిమ ఆసియాను ఒక రియల్ ఎస్టేట్గా చూస్తున్నాడు. ఈ విధానం ట్రంప్ మొదటి టర్ములో పనిచేసింది. అప్పట్లో ఇజ్రాయెల్ను పలు అరబ్ దేశాలు గుర్తించేలా చేశాడు. కానీ ఈసారి ట్రంప్ చాలా దూరం వెళ్లాడు. ఈసారి వ్యక్తిగత సమీకరణాలతో వివాదాలను అధిగమించాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నాడు. ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా అలాగే ఆలోచించాడు. కుష్నర్ కూడా ప్రస్తుతం ఓ ప్రైవేటు పెట్టుబడి సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థకు గల్ఫ్ నిధులు పోటెత్తాయి. సౌదీ అరేబియా $200 కోట్ల పెట్టుబడిగా పెట్టాయి. యుఏఈ, ఖతార్ కూడా లక్షల డాలర్ల పెట్టుబడులను పెట్టాయి. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతంలో ట్రంప్ సంస్థకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. రియాద్, దుబాయ్లో ట్రంప్ సంస్థ భారీ టవర్లను నిర్మిస్తోంది. తన వ్యక్తిగత సమీకరణాలను పశ్చిమ ఆసియాలో డొనాల్డ్ ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకోగలరా? బహుశా ట్రంప్ అలాగే భావించాడు. కానీ గాజా అనేది రియల్ ఎస్టేట్ ఒప్పందం ఎంత మాత్రమూ కాదు. అది దశాబ్దాల నాటి సంఘర్షణ, జీవితాలు, భావోద్వేగాలు, చరిత్రకు సంబంధించిన అంశం. ఇది కేవలం భూమి గురించిన అంశం కానే కాదు. సో ట్రంప్ ప్రణాళికలు పారుతాయా? అల్లుడి వ్యూహం అమలవుతుందా అన్నది మరికొంతకాలం వేచి చూడాల్సిందే.